కంకషన్ అనేది సడన్ ఇంపాక్ట్ టు ద బ్రెయిన్. బాల్ తగిలినప్పుడు గానీ, లేదంటే తల ఎళ్లి గ్రౌండ్‌కి గట్టిగా తగిలినప్పుడు గానీ, లేదా ఇద్దరు ప్లేయర్స్ వచ్చి డైరెక్ట్‌గా హెడ్ టు హెడ్ కొలైడ్ అయినప్పుడు గానీ, బ్రెయిన్ పైన సడెన్‌గా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. దాన్నే కంకషన్ ఇంజ్యూరీ అంటాం. సో, ఈ ఇంజ్యూరీ అనేది సివియారిటీని బట్టి, ఎంత సివియర్‌గా ఇంపాక్ట్ ఉందో దాన్ని బట్టి మనకు సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అందుకొరకే ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా హెడ్ ఇంజ్యూరీ తలకి దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఎళ్లి ఎగ్జామిన్ చేస్తాం. బ్లర్రింగ్ ఆఫ్ ద విజన్ ఏదైనా మసకలాగా అనిపిస్తా ఉందా? లేకపోతే ఇయర్స్‌లో ఏదన్నా రింగింగ్ సెన్సేషన్ అంటే కంటిన్యూయస్ సౌండ్ లాగా ఏమన్నా వినబడుతోందా? లేదా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఏమన్నా ఉందా? గిడ్డినెస్ తల తిరగడం గానీ, కాన్షియస్‌నెస్ కోల్పోవడం గానీ, ఇవన్నీ సింప్టమ్స్ ఏమన్నా ఉన్నా అసెస్ చేస్తామనమాట. అన్ని పరీక్షలు చేసి ఈ సింప్టమ్స్ ఏమి లేవు అంటేనే మనం ప్లేయర్‌కి మళ్ళీ ఆడడానికి పర్మిషన్ ఇస్తాం. ఈ కంకషన్ ఇంజ్యూరీ సివియారిటీని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పినవి అది కాకుండా సివియర్ సింప్టమ్స్ ఏంటి అంటే ఇమ్మీడియేట్‌గా స్పృహ కోల్పోవడం. లేదు అంటే ఒక 2, 3 నిమిషాల వరకి కాన్షియస్‌లో లేకపోవడం. అదొకటి. తర్వాత ఇంజ్యూరీ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ గానీ, వామిటింగ్స్ అవ్వడం గానీ, లేదంటే ఏదైనా బ్లీడింగ్ నోస్ నుండి గానీ ఎక్కడన్నా బ్లీడ్ అవ్వడం గానీ, ఇవన్నీ కొంచెం సివియర్ ఇంజ్యూరీస్ అనమాట. ఈ ఇంజ్యూరీస్ అయినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సీటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ స్కాన్ గానీ చేసి బ్రెయిన్‌కి ఎంతవరకు ఇంజ్యూరీ అయిందో దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంజ్యూరీ సివియారిటీ ఎక్కువగా లేదు. కాకపోతే కంకషన్ ఇంజ్యూరీ వల్ల ఏమేమి రకాలుగా ఇబ్బంది ఉండొచ్చంటే హెడేక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ హెడేక్, గిడ్డీనెస్ రావడానికి కొన్ని రోజులు, వామిటింగ్ రాదు కానీ నాసియా సింప్టమ్స్ ఉండడానికి కొన్ని రోజులు అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ కంకషన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కంప్లీట్‌గా రెస్ట్ ఇవ్వడము. నార్మల్‌గా కాకుండా కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. హైడ్రేషన్ ప్రాపర్‌గా ఉండడము. సింప్టమ్స్‌ని బట్టి మెడికేషన్స్ వీటన్నిటితో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.